ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనము. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దుర్భాష అనగా పనికి మాలిన, చెడిపోయిన లేక కుళ్ళిపోయిన అని అర్థము. మన నోటి నుండి చెడు సంభాషణకు మనం అనుమతిస్తే కొన్నిసార్లు మన పాత జీవితపు ఆశలు బయటికి వస్తాయి. అప్పుడు మన వ్యక్తిగత దుర్భాష మాటలు ఎలాగూ ఉన్నాయంటే, లాజరు సమాధిలో ఉండినప్పుడు అప్పుడు వచ్చినటువంటి దుర్వాసన వలె దేవునికి ఇష్టం లేని వాసన కొడుతుంది. అప్పుడు వారి గొంతుక తెరిచిన సమాధి వలె ఉంటుంది. మార్కు సువార్త 7వ అధ్యాయము 16వ వచనంలో లోపల నుండి బయలు వెళ్ళునవే మనిషిని అపవిత్రునిగా చేయునను. అందుకే పౌలు అంటూ ఉన్నాడు, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి అని. అంతేకాక వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షమాభివృద్ధి కలుగు అనుకూల వచనమే పలకాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి కలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడని సెలవిస్తూ ఉన్నాడు. అవసరమును బట్టి మాట్లాడవలని గాని వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. అంతేగాక ఇతరులకు గాయాలు కలిగించే మాటలు మాట్లాడకూడదు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1-2 వచనాలు గమనిస్తే, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించినని తెలియజేస్తూ ఉన్నాడు. అనగా వినువారు సజ్జన క్రైస్తవులందరూ ఎరుగునట్లు మనం మాటలు ఉండవలేను. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 28వ వచనంలో నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించునని తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాక సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనంలో హృదయాలోచనలను మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగునని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.